ఓకేనా నాన్న ఇప్పుడు? ఓకే ఓకే. ఏదైనా అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మేబీ ఐదారు అధ్యాయం దాకా వచ్చినట్టున్నాం కదా నేను మనం. మోషే పామును సర్పం చేయటం దగ్గర దాకా వచ్చాం గట్టిగా. 4వ అధ్యాయం. కృష్ణానే ఆండ్రూ ప్రైజ్ లాడున్నాను. 4వ అధ్యాయం దాకా వచ్చాను. మనం నెక్స్ట్ ముందుకెళ్దాం. నిన్న కొన్ని ప్రశ్నలు నేను తీసుకుంటాను. నేను గ్రూప్ లో కొన్ని ప్రశ్నలు అడిగారు. ప్రవీణ్ కుమార్ అనే ఒక తమ్ముడు మంచిగా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏనా ప్రవీణ్ కుమార్, వెరీ గుడ్ నాన్న. ఈ ప్రశ్నల్లో న్యాయం కనపడుతుంది నాకు. వెరీ గుడ్. తమ్ముడు ప్రవీణ్ కుమార్ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, అన్నా మరి మీరు లాస్ట్ టైం చెప్పారు కదా, అమర్నాథ్ లెటర్స్ ప్రకారంగా వారి పిల్లల్ని కూడా వేరే వాళ్ళకి ఇచ్చి చేయరు, వాళ్ళ బ్లడ్ కలుషితం అయింది అని చెప్పేసి, మరి అంత జాగ్రత్తలు పాటించి అంత రోషాన్ని కనపరిచేటువంటి ఐగుప్తీయుడు ఒక యూద దాసుడు లేదంటే ఒక హెబ్రీ దాసుడు అయినటువంటి మోషేకి ఫరో కిరీటం ఆఫర్ ఎలా వచ్చింది అని తమ్ముడు అడిగాడు. మేబీ తమ్ముడు మార్నింగ్ బ్యాచ్ నైట్ బ్యాచ్ తెలీదు. ఒక మార్నింగ్ బ్యాచ్ అయితే ఇప్పుడే కామెంట్ చేయాలన్నా, నైట్ బ్యాచ్ అయితే నైట్ బ్యాచ్ లో కామెంట్ చేయ. ఓకేనా? రైట్. ఇక్కడ విషయం ఏంటంటే మోషే గారికి ఫరో సింహాసనం అనే ఆఫర్ అయితే రాలేదు. అది మేబీ ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉండొచ్చు. అదొక మిస్లీడింగ్. బైబిల్లో కూడా ఎక్కడ అతనికి ఫరో సింహాసనం ఆఫర్ చేసినట్లుగా లేఖనాలు కూడా మనకి ఎక్కడ చెప్పట్ల. ఏదైతే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం మనకు కనపడుతుందో, అక్కడ ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణని అనిపించుకొనక అని ఉంటది. అది ఫరో సింహాసనం క్లెయిమ్ చేసుకోవటం కాదు. ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణనే ఉంటది నాన్న. జాగ్రత్తగా బైబిల్ చదవండి, లేదంటే నేనే ఆ రిఫరెన్స్ మీకు ఇక్కడ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. రాసిన పత్రిక 26వ వచనం, 26, 27. ఆ తమ్ముడు ఈ రెఫరెన్స్ ను కోట్ చేశాడు. ఈ రెఫరెన్స్ లో ఏమనుందంటే, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఏడైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం అందు దృష్టించింది. ఇక్కడ ఎక్కడ ఫరో ఛాన్స్ అని లేదు కదా నాన్న. ఫరో ఛాన్స్ వచ్చినట్టుగా ఇక్కడ ఎక్కడా కూడా లేదు. బైబిల్ మనకి ఎక్కడ కూడా అలా చెప్పట్లా. మరి ఏంటన్నా మరి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవటం ఏంటి అంటే, మరి ఫరో ఛాన్స్ కాకుండా అక్కడ ఏముందంటే ఆడ ఏం లేదు, సింపుల్. ఎవరైతే రాయల్ ఫ్యామిలీ హోదా అనేది ఒక ఫ్యామిలీలో ఒక హోదా ఉంది. నా ట్యాబ్ కనిపించట్లేదు అన్నారు స్వరూప్. నా ట్యాబ్ కనిపిస్తుందా? కనిపిస్తుందట కదా నాన్న ట్యాబ్. నాకు కూడా ఇక్కడ బాగానే కనపడుతుంది అన్న ఎదురు ట్యాబ్. ఓకేనా? నీ దగ్గర ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందేమో చూడండి నాన్న. విజిబుల్ అన్న కనపడుతుంది కదా, వంశీ కూడా చెప్తున్నాడు కామెంట్ లో. రైట్. ఏమన్నా ఇక్కడ ఫరో ఛాన్స్ కాదు నాన్న. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనేది ఏ ఛాన్స్ అంటే రాయల్ ఫ్యామిలీ. రాయల్ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయ్యేటువంటి అవకాశం.
రాయల్ ఫ్యామిలీ మెంబర్ అయ్యేటువంటి అవకాశం అంటే వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకి రాజరక్షణ గాని, లేదంటే రాయల్ ఫ్యామిలీ హోదా గాని, ఫుడ్ గాని, గిడ్ గాని, ఆ తర్వాత వస్త్రధారణ గాని, సమాజంలో వాళ్ళ పలుకుబడి గాని, ప్రతిష్టత గాని, వాళ్ళ హక్కులు గాని, మిగతా వాళ్ళతో పోలిస్తే ఒక మంచి స్థాయిలో ఆ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అనుభవించే కొన్ని ప్రివిలైజేషన్స్ ఉన్నాయన్నమాట. సో, ఆ బెనిఫిట్స్ లేదంటే ఆ ప్రివిలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని తను వదులుకున్నాడని అర్థం అంతే అక్కడ. అర్థమవుతుందా నాన్న? అంతే తప్ప ఫరో అయ్యే ఛాన్స్ వాళ్ళెవరు కూడా హెబ్రీ దాసులకు ఇవ్వరు. ఎక్కడ కూడా ఇవ్వరు. నిన్న నేను జోసిఫస్‌ని కోట్ చేశాను. మేబీ నిన్న మీరేమన్నా అంటే వినటంలో ఏమన్నా పొరపాటు విన్నారేమో చూడండి. ఫరో కుమార్తె అతని దగ్గరికి తీసుకురావటం, అప్పుడు ఫరో రాజ కిరీటాన్ని ఇతని ముందు పెట్టటం, అతని తలకాయ మీద పెట్టటం. అంటే ఏంటంటే జోసిఫస్ ప్లేయర్స్ ఏదైతే రాసాడో జస్ట్ దాన్ని నేను కోట్ చేశాను అంతే. నిన్న కూడా నేను దానికి క్లారిటీ ఇచ్చా. ఒరేయ్ నాయనా ఇది నేను నమ్మటం లేదు. జోసిఫస్ ప్లేయర్స్ ఏదైతే కోట్ చేసాడో జస్ట్ ఒక అవగాహన కోసం మీకు చెప్పా. ఇలా అన్నాడంటే అతను మా మనసులో పెట్టుకోండి అని చెప్పాను అంతే. ఓకేనా? ఇప్పుడు మోషేకి వచ్చింది ఫరో ఛాన్స్ కాదు. రాయల్ ఫ్యామిలీ మెంబర్ ఛాన్స్. దత్తత కుమారుడికి. మనకి హెరోడోటస్ రాసిన దాన్ని అంతేనాన్న. రాజవంశపు భోగభాగ్యాలు అంతే వంశీ. కరెక్ట్ నాన్న. వంశీ చట్టం కరెక్ట్ నాన్న. రాజవంశం భోగభాగ్యాలు అనుభవించేటువంటి ఛాన్స్ అంతే అది. ఫరో ఛాన్స్ కాదు. మనం హెరోడోటస్ రచనలు చూసినా సరే ఫరో తర్వాత ఫరో అవ్వాలంటే అతనికి 2 అర్హతలు ఖచ్చితంగా ఉండాలి. ఒకటేంటంటే ఫస్ట్ పట్టపురాణి కుమారుడై ఉండాలి. పట్టపురాణి కుమారుడు అంటే అర్థం ఏంటి? అతనికి కొన్ని రైట్. ఆ! పట్టపురాణి కుమారుడు అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ భార్య. పట్టపురాణి కుమారుడు అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ భార్య. ఫస్ట్ భార్య కుమారుడే ఉండాలి. అది ఫస్ట్ అవకాశం ఫరో అవ్వాలంటే. ఒకవేళ అలా అవ్వకపోతే మొదటి భార్య గనక కుమారుడు లేకపోవటము, లేదంటే కుమార్తెలు మాత్రమే పుట్టటం అలా జరిగినప్పుడు ఇక తర్వాత క్యాంకుబిన్స్ దగ్గరికెళ్తారు. ఉపపత్నుల దగ్గరికెళ్ళి వాళ్ళని పిక్ చేసుకుంటారు. ఈ 2 కండిషన్సే మనకుంటాయి. అది కూడా లేకపోతే ఫరో కుమార్తె అవుతది. అంతే తప్ప తమ రక్తం లేని వేరే వ్యక్తికైతే దాన్నివ్వరు. అలా జరిగిన సందర్భాలు కూడా ఈజిప్షియన్ చరిత్రలో లేవు గానీ, జనరల్స్ యుద్ధం చేసి బలవంతంగా లాక్కున్న కొన్ని అరకొర సందర్భాలైతే మనకు కనపడుతున్నాయి. అంటే ఎవరు లేనప్పుడు కొంతమంది జనరల్స్ కొంతమంది సోల్జర్స్ బలవంతంగా లాక్కున్నట్టుగా ఇప్పుడు హిక్సాస్ రాజులు, కనానైట్ డీఎన్ఏ కలిగినటువంటి రాజులు విప్లవాలు చేసిరా అట్లా ఉంది తప్ప ఫరో ఈజిప్షియన్ బ్లడ్ లేనటువంటి వాళ్ళకి ఫరో అయ్యే ఛాన్స్ లేదు. బైబిల్ కూడా అలా మోసెస్ అయ్యే ఛాన్స్ వచ్చిందని కూడా బైబిల్ చెప్పట్లేదు. అలా కూడా బైబిల్ చెప్పట్లేదు. సో ఆ డౌట్‌కి క్లారిటీ మీకొచ్చిందా? వస్తే కామెంట్ చేయండి. అంటే మీకు ఇంకేదైనా ఒక లేఖనం అడ్డు చెప్తుంది నేను చెప్పే ప్రసంగం, నేను చెప్పేటువంటి క్లారిటీ. ఇంకేదైనా ఒక లేఖనం బైబిల్ యొక్క స్క్రిప్చర్ మీకు అడ్డు చెప్తుంది అనుకుంటే నాకివ్వు. యెస్ అన్న. ఓకే. మీరు వేమగిరి గారు. సంతోషం. క్లియర్ గదా? ప్రవీణ్ అసలు అడిగినోడు నువ్వు ఏ బ్యాచ్‌లో ఉన్నావో నాకు తెలీదు. నువ్వు గూడా నాకు కామెంట్ చెయి. ఓకేనా? నెక్స్ట్ చెల్లి స్వరూప ఒక ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్న ఏందంటే, అన్న మీరు 4వ అధ్యాయం క్రాస్ చేశారు గదా! అక్కడ సిప్పోరా మోసెస్ యొక్క కుమారుడికి మోషే కుమారుడికి సుంతి చేసిన క్రమంలో రక్త సంబంధి అయిన పెనిమిటాయను అనేటువంటి పదం ఉపయోగిస్తది. ఎవరు? మన ఈవిడ సిప్పోరా మోషేతో నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటాయను అనే ఒక పదం ఉపయోగిస్తది. ఎలా? దాని అర్థం ఏంటన్నా రక్త సంబంధమైన పెనిమిటి అంటే ఏంటి అని. రక్త సంబంధమైన పెనిమిటి అంటే ఏం లేదు నాన్న. రక్తంతో నిన్ను కొన్నాను అన్నట్లుగా. అంటే వాస్తవానికి మోషే చంపజూసాడు అక్కడ. అది ఎక్కడ ఉంటది? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంటది. హెబ్రీ కాదు ఎక్సోడస్‌లో 4వ అధ్యాయంలో 24లో ఉంటది మేబీ అది. అంతే. అంటే తెలుగు వోళ్ళు అప్పుడప్పుడు ఎందుకు అనవసరంగా ప్రజల్ని కన్‌ఫ్యూజ్ చేస్తారో నాకు కూడా అర్థం కాదు. ఏమీ లేని దగ్గర కూడా ఏదో కన్‌ఫ్యూజ్ చేస్తుంటారు మన ట్రాన్స్‌లేటర్. ఈజీగా ట్రాన్స్‌లేట్ అయ్యేదాన్ని కూడా ఎందుకో చాలా భారంగా ట్రాన్స్‌లేట్ చేస్తారు.
ఎక్సోడస్ 4:26లో అతడు భూ మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతని చంప చూడగా. ఎందుకు చంప చూసాడంటే మరి పిల్లలకి సుంతి చేయాలి కదా! సుంతి చేయడం మర్చిపోయాడు. అంటే యెహోవా ఆజ్ఞ తనే మర్చిపోయాడు. యెహోవా ఆజ్ఞను తనే అవిధేయుడిగా మారాడు. మరి తెలుసో తెలియకో బిజీ లైఫ్‌లో పడిపోయో యెహోవా ఆజ్ఞను నెరవేర్చడంలో విఫలమయ్యాడు మోషే మనకిక్కడ. ఉన్నతి జేయాలిరా బాబు అంటే ఉన్నతి జేయలే. మరి మగాడివి నీకు తెలియాలి కదయ్యా మోషే. ఆయన జేయాలి. అందరూ పొరపాట్లు చేశారు. మేబీ నిన్న గూడా ఎవరో అడిగినట్టు గుర్తుంది నాకు. ఆదికాండం గురించి మాట్లాడుతూ అన్నా ఆ! ప్రవీణే అనుకుంటా మేబీ అడిగింది. ప్రవీణ్ కుమార్ అనే తమ్ముడు ఏమడిగాడంటే, "అన్న మీరు రాహేలు గృహదేవత విగ్రహాలను దొంగిలించిందనే సందర్భం ఎత్తారు గదా! మరావిడ అతి త్వరగా చనిపోయింది గదా! మేబీ అది విగ్రహారాధన చేయటాన్ని బట్టేనేమో" అన్నట్లుగా అంటే డైరెక్ట్‌గా కాదులే గానీ అతని మనసులో ఈ ఉద్దేశం ఉంది. కానీ అక్కడ 2 విషయాలు జరిగినియి. ఒకటేంటంటే రాహేలు దొంగతనం చేసిందన్నది వాస్తవం. ఆవిడ పూజకు దొంగతనం జేయకపోయినా సరే అది దొంగతనమే. ఆవిడేది మొక్కి కళ్ళకద్దుకోవటానికి ఐడియల్స్‌ని దొంగతనం చెయ్యకపోయినప్పటికీ కూడా దొంగతనమే. దొంగతనం అనేది ఎప్పటికి కూడా దొంగతనమే. అర్థమవుతుందా? సో, రాహేల్ దొంగతనం అయితే చేసింది. కానీ నేనక్కడ చెప్తున్న విషయం ఏంటంటే పూజించటానికి అది నేననేది. అంతే తప్ప రాహేల్ దొంగతనం చేయలేదని కూడా నేను చెప్పలా. జాగ్రత్తగా వినండి. నేను దేన్ని ఖండిస్తున్నాను, దేన్ని స్వాగతిస్తున్నాను, ఒక ఒక హోల్ సందర్భంలో నేను ఎంతవరకు యాస్పెక్ట్ చేస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను, దేని వరకి రిజెక్ట్ చేస్తున్నాననే జాగ్రత్తగా చూడండి. ఓకేనా? అక్కడ విషయం ఏందంటే రాహేల్ దొంగతనం చేసింది. రాహేల్ దొంగతనం చేసేసింది. అయితే పూజించడం కోసం కాదు నేను చెప్పేదది. పూజించటం కోసం కాదు. సిప్పోరాకి ఎలా తెలిసిందన్నా అన్నాడు. సిప్పోరాకి తెలియకపోవటం ఏముంది నాన్న హెబ్రీయుల సంస్కృతి ఆళ్ళకి తెలుసు ఎవరికైనా తెలుసు హెబ్రీయులు సున్నతి చేసుకుంటారనే కాన్సెప్ట్. ఇప్పుడు ముస్లింలకు సున్నతి చేసుకుంటారు. ముస్లిం మగపిల్లలు సున్నతి చేసుకుంటారని హిందువులకు తెలీదా? తెలుస్తది గదా! ఎందుకంటే పక్కన ఉన్న మతం వాళ్ళ గురించి మనకు తెలుస్తది గదా! అలాగా. సో, ఏంటంటే రాహేల్ చనిపోవటానికి ఎర్లీ‌గా రీజన్ ఏంటన్నానంటే ఒకటి మరి యాకోబు శాపం తగిలిందా? యాకోబు గారు ఆ రోజు ఎవరైతే దొంగతనం చేశారో ఆవిడ చచ్చిపోవాలి గాక అని అన్నాడు. యాకోబు శాపం తగిలిందా అనంటే పితరుల కాలంలో తగులుతాయి. నోవా గారి శాపం గానియొచ్చు, యాకోబు ఇచ్చినటువంటి దీవెనలు గాని తగులుతాయి. ఖచ్చితంగా మేలు భర్త చెప్పేటువంటి దీవెన, భర్త ఇచ్చేటువంటి శాపం 2 కూడా తగిలేటువంటి అవకాశం ఉంది. ఓకేనా? 2 కూడా తగిలేటువంటి అవకాశం ఉంది. సో, యాకోబు శాపం గూడా మేబీ కొంత పాత్ర పోషించుండొచ్చు. రేచెల్ యొక్క డెత్‌కి. ఓకే. రెండో విషయం ఏందంటే, అక్కడున్నటువంటి వ్యక్తులు నిరపరాధులు గనకైతే అంటే, ఇప్పుడు భర్త ఒక శాపం బెట్టాడు. లేదంటే తండ్రి ఒక శాపం బెట్టాడు. బిడ్డలు గనక నిరపరాధులైతే తగలదది. బిడ్డల్లో గనక ఏ దోషం లేకపోతే తగలదు. వాళ్ళకేమో అది అప్లై గాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సౌలు ఉంటాడు గదా! సౌలు ఏం జేస్తాడు? జొనాతాన్‌కి, సాల్‌కి ఒక సందర్భం చెప్తాడు. ఆ సందర్భం ఏంటంటే, ఈ యుద్ధంలో ఎవరైతే ఈ తేనెను ముడతారో, ఈ తేనెను ముట్టిన వాడు శాపగ్రస్తుడవుతాడు. అతను నిశ్చయముగా మరణించాలని చెప్తాడు సౌలు. అది సౌలు పెట్టినటువంటి శాపం. కానీ యోనాతాన్ తర్వాత దాన్ని తింటాడు తేనె. కానీ యోనాతానుకేమి ఆ శాపం తగిలి అతనేమి చచ్చిపోలేదు. తర్వాత అతనికి చావు అనేది జరగలేదు. అక్కడికొచ్చి ఇశ్రాయేలు పెద్దలు దాన్ని ఆపేస్తారు. హ్మ్. ఓకే. సో, ఫైనల్‌గా మీకు జెప్పేదేంటంటే, యాకోబు శాపం రాహేలులో పాత్ర పోషించి ఉండొచ్చును గాక, అది నేచురల్‌గా గూడా తీసుకోవచ్చు. మనం పక్కాగా ఇదేనని కుండ బద్దలు కొట్టి చెప్పకూడదు. ఏమన్నానా? రైట్. ఓకేనా? ఫైనల్‌గా అయితే మీకు విషయం అర్థమైందా? సో, ఇక్కడ రక్త సంబంధి అయిన పెనిమిటి అంటే అర్థమైందంటే, ఆహ్, తన కుమారునికి సున్నతి జేసి అంటే రాయిని తీసుకొని టపటప సుంతి జేసింది. ఆ రోజుల్లో రాళ్ళతో సుంతి జేసేవాళ్ళండి. సుంతి జేసినప్పుడు షార్ప్ రాళ్ళు. మన దగ్గర బండరాళ్ళు గాదు. అదొక అదొక టూల్. రాయితో చేసిన ఒక టూల్. దాన్ని తీసుకొని సున్నతి జేసి, అతని పాదముల యొద్ద దాన్ని పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి. రక్త సంబంధమైన పెనిమిటి అంటే ఏం లేదు. సింపుల్‌గా ఏందంటే రక్తము అనే కాన్సెప్ట్ ద్వారా నువ్వు నాకు దొరికావు ఈరోజు. లేదంటే నువ్వు చచ్చిపోయేవాడివి. నేను విధవరాలయ్యేవాడిని. ఎందుకంటే చంప చూసింది గదా! చంప చూసాడు గదా! యావే.
ఈ రోజు నువ్వు చచ్చిపోకుండా నాకు మళ్ళీ తిరిగి దక్కావంటే ఇదిగో ఈ రక్తం అనేటువంటిది చిందించటాన్ని బట్టే. సో మన ఇద్దరి బంధాన్ని కంటిన్యూ చేయటంలో ఈ రక్తం కీలక పాత్ర పోషించిందని అర్థం అంతే అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాస్టోరల్ అదే చెప్తున్నా మీకు ఇక్కడ తెలుగు బైబిల్ గనక మీకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు పాస్టర్స్ స్టడీ బైబిల్‌కెళ్ళండి. పాస్టర్స్ స్టడీ బైబిల్‌లో మీకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉండిద్ది. ఓకేనా? ఆ! ఇక్కడుంది. మీరు పాస్టోరల్ తెలుగు బైబిల్‌లో నుంచి కొద్దిగా ఈజీగా మీకు అర్థం కావడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే. మీరు కామెంట్లు చేస్తున్నారు గానీ, ఓహ్! ఇంత పొడుగు చేస్తున్నారు చేతబడటం. ఎన్ని చదివే లోపల ఆ కామెంట్లు కూడా మాయమైపోతాయి. ఇదిగో ఇక్కడేమనుంది ఇక్కడ? ప్రయాణంలో వారు మజిలీ చేసిన చోట యెహోవా మోషేని సమీపించి అతన్ని చంపదలిచాడు. అయితే మోషే భార్య పదును గల రాయి చేత పట్టుకొని తన కొడుక్కి సున్నతి చేసి వాడి మర్మాంగ చర్మం కొన మోషే పాదాల దగ్గర పడేసింది. నెక్స్ట్ నిజంగా నువ్వు నా పాలిట రక్త సంబంధమైన భర్తవు అది సంగతి. ఓకేనా? రక్త సంబంధమైన భర్త అంటే ఒక బ్లడ్ అనేది కీలక పాత్ర పోషించింది అని అర్థం అంతే అక్కడ. అదేదో మళ్ళా రక్త సంబంధం వెళ్ళిపోబాకండి. ఇప్పుడు క్రిస్టియన్స్ నుంచి ఎందుకు చేసుకోవట్లేదన్న మనకు అవసరం లేదు నాన్న సున్నతి. అర్థమైందా? మనకి సున్నతి అవసరం లే. అది యూదుల యొక్క సెరిమోనియల్ లా. యూదుల యొక్క సెరిమోనియల్ లాకి మనకి సంబంధం ఏమీ లేదు. ఓకేనా తల్లి? మనం ఇక నేను వెళ్ళిపోతాలే మీకు మళ్ళా. రైట్. ఓకేనా నాన్న? అయిపోయింది. ఇంకేమైనా మీకు క్వెషన్స్ ఉంటే ఎక్సోడస్‌లో అడగండి. ఇందాకంటే ఈ 4 చాప్టర్స్‌లో అడగండి. ఓకే. అడిగితే నేను రేపు కూడా అవసరమైతే రెండో, మూడో డీల్ చేస్తా సందర్భాన్ని. స్త్రీ సున్నతి చేయొచ్చు అన్నాను. క్లారిటీ లేదు క్వెషన్. స్త్రీలకు కూడా సున్నతి చేస్తారు. అది వేరే విషయం. కానీ అది హెబ్రీలు చేయరు. ఓకే. రైట్ నాన్న. ఈ క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్స్ కాదు కదా ఇది. మనం క్లారిటీకి వెళ్ళిపోతాం. ఓకేనా? రైట్. మనం ఇప్పుడు 7th చాప్టర్‌కి వెళ్ళిపోదాం. చెప్పా కదా ముఖ్యమైన ఘట్టాలను నేను టచ్ చేస్తాను. ముఖ్యమైన ఘట్టాలను నేను టచ్ చేయకుండా కూడా మీకేమైనా క్వెషన్‌లు ఉంటే మీరు ఇప్పుడు మనం ఒక కాన్సెప్ట్ చూద్దాం. అదేంటంటే దెబ్బకు దెబ్బ. ఈ కాన్సెప్ట్ ఏంటంటే దెబ్బకు దెబ్బ. దెబ్బకు దెబ్బ ఏందంటే ఈ ఫరో అనేటువంటి వాడు ఈ ఫరో గాడు కొట్టిన ప్రతి దెబ్బకు యావే తిరిగి ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్. ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీయులకి ఈజిప్షియన్స్ ఎంత ఇబ్బంది పెట్టారో సేమ్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలిగా. మన దేవుడికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే మనశ్శాంతి ఉండదు. ఎవడికాడికి వడ్డీతో సహా చెల్లిస్తాడు. మంచి లెక్కల మాస్టర్ మన దేవుడు. ఈజిప్షియన్స్ ఇశ్రాయేలీయులకి రూపాయి ఇస్తే దేవుడు తిరిగి పాపం ఎందుకు లేని వడ్డీతో కలిపి ₹4 ఇచ్చే క్యారెక్టర్ అన్నమాట. 50. సో దెబ్బకు దెబ్బ ఖచ్చితంగా కొడతాడు ఆయన. ఆయన క్యారెక్టర్‌లోనే ఉందది. కొడతాడు. ఈజిప్షియన్స్‌ని కొట్టాడు దెబ్బకు దెబ్బ. ఎలా కొట్టాడు ఈజిప్షియన్స్‌ని దెబ్బకు దెబ్బ? నిన్న మీరు చెప్పినవి గుర్తుంచుకోండి, మర్చిపోకండి. నిన్న మీకు 1వ అధ్యాయంలో మీకు ఒకటి గుర్తు చేశాను. మర్చిపోయారో గుర్తున్నారు. ఏమని గుర్తు చేశాను నిన్న మీకు? ఇది గుర్తు చేశాను. ఇయన్నీ గుర్తుపెట్టుకోండి. నిన్న జరిగినయన్ని గుర్తుపెట్టుకోండి. ఫరో గాడు ఎందుకింత హింస పెట్టాడంటే పడక గదిలో వీళ్ళిద్దరూ కలవకుండా వీళ్ళని శ్రమ పెట్టాడు. నేను ఆల్రెడీ మనం ధ్యానించాం. నెక్స్ట్ నైలు నదిలో వాళ్ళ దేవతకి పిల్లల్ని సమర్పించాడు. వాళ్ళ దేవత తినేసింది. వాళ్ళ దేవత తినేసింది. వాళ్ళ దేవత కదా! నైలు నది అనేది వాళ్ళ దేవత కదా! గదీ నది అని నిన్న కాన్సెప్ట్స్ మనం ఆలోచించాం. గుర్తుంది కదా! గదీ నది. నిన్నే అయిపోయింది మనకి క్లాస్. రైట్. ఇయన్నీ మీరు మైండ్‌లో పెట్టుకోండి. మైండ్‌లో పెట్టుకొని దెబ్బకు దెబ్బ అనే కాన్సెప్ట్‌లో మనం కిందకెళ్దాం. రైట్. ఏడవ అధ్యాయం. ఏడవ అధ్యాయం మనకేం చెప్తుందంటే ఫరో హృదయం కఠినమవ్వటం గురించి చెప్పింది. ఇది పెద్ద పాఠం ఉంది. నేను తర్వాత చెప్తాను.
మీకు నేను ఫరో హృదయం కఠినం అవ్వటం గురించి ఏమన్నా చెప్పానా లాస్ట్ టైం ఏమన్నా? హృదయం కఠినం కాదు గానీ, బరువెక్కటం, ఈకతో కొలుస్తారు. వాళ్ళక్కడ ఎంత ఎంత వెయిట్ ఉందా అని కొలుస్తారని ఏమన్నా చెప్పానా? లేదు గదా! చెప్పలేదు గదా మీకు. నేను చెప్తాలెండి. ఇప్పుడు అనవసరం. ఇప్పుడు పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిద్ది టైం. నేను రేపు చెప్తాను. నో ప్రాబ్లమ్. ఖచ్చితంగా నేను చెప్తాను దాని గురించి. ఓకేనా? చాలా మందికి ఫరో హృదయం కఠినం దేవుడు చేసాడంటే మరి దేవుడిదే గదా తప్పను. అది దేవుడే గదన్న కఠినం చేసాడని ఉంది. ఆయనే కఠినం చేసి ఆయనే తిప్పి తీర్చిపోయింది. ఆడు సుద్దపోసగాడు ఆడు నోట్లో లాలీపాప్ కొడితే సప్పరించడం కూడా రాదు ఫరో గాడికి అనుకుంటాం. దీని గురించి రేపు మనం డీల్ చేద్దాం. ఓకే. రైట్. ఇక్కడ మనకి ఫరో హృదయం కఠినం గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇదే 7వ అధ్యాయంలో కిందకొద్దాం. ఇదే 7వ అధ్యాయంలో కిందకొద్దాం. రైట్. ఇదే 7వ అధ్యాయంలో కిందకెందుకు వద్దాం అనంటే ఇక్కడ ఎక్కడ కొద్దిగా ఏటి నీళ్లను కొట్టు. ఫస్ట్ అద్భుతం ఇదే. మొట్టమొదటి అద్భుతం. ఏది? పబ్లిక్‌గా. ప్రైవేట్ అద్భుతాలు వేరు, పబ్లిక్ వేరు. మొదటి అద్భుతం దేవుడు చేసిన 10 అద్భుతాల్లో మొదటి అద్భుతం అన్నమాట. ఏంటదంటే ఏటి నీటిని కొట్టడం అనేటువంటి 7వ అధ్యాయం నుంచి దేవుడు చేసినటువంటి మిరాకిల్స్ స్టార్ట్ అవుతాయి. ఏటి నీటిని కొట్టాడు. అప్పుడు ఏమైంది? ఏటిలోని చేపలు చచ్చాయి. ఏరు కంపు కొట్టింది. ఏటి నీళ్ళు ఐగుప్తీయులు తాగుటకు అసహ్యపడ్డారు. సో రక్తంగా మారింది. నైలు నది రక్తంగా మారింది. రక్తంగా మారిందంటే సచ్చిందని అర్థం. రక్తం కక్కుకుంది అన్నట్టుగా. నైలు నది రక్తం కక్కింది అక్కడ. రక్తం ఎప్పుడు కక్కుతారు మనోళ్ళు? పోయే కాలం వచ్చినప్పుడు, విషం తాగినప్పుడు రక్తం కక్కుతారు. నైలు నది రక్తంగా మారిందంటే అర్థం ఏంటంటే, ఆ దేవతని దేవుడు సావగొట్టి చెవులు మూసాడని అర్థం. అర్థమైందా? నైలు నదిని సావగొట్టి చెవులు మూసాడని అర్థం. ఆ మిరాకిల్‌కి అర్థం అక్కడ. ఓకేనా? ఇదిగోండి. ఒకప్పుడు ఎందుకు ఫస్ట్ అటాక్ దాని మీదే చేశాడు? ఎందుకు ఫస్ట్ అటాక్ దాని మీదే చేశాడంటే, ఫస్ట్ పిల్లల్ని తినింది అదే కదా! పిల్లల రక్తం అది చూసింది. హిబ్రూ పిల్లల్ని తీసుకుపోయి మగ పిల్లలందరిని హిబ్రూ మగ పిల్లలందరిని కూడా తీసుకుపోయి పడేశారు కదా! నైలు నదిలో. ఎందుకు? పిల్లల రక్తం చూసింది. మొసలి గుర్తనమాట. మొసలి దేవుడు. నైలు నదిలో మొసలనేవాడు ఒక దేవుడు అక్కడ. ఆడు పీక్కు తిన్నాడు పిల్లల్ని. ఆ! నదిలో పారేయటం. అవునాను. నదిలో పారేస్తారు. మొసళ్ళొచ్చి పీక్కు తింటాయి అక్కడ పిల్లల్ని మరి ఈళ్ళు. నదిలో పడేసినప్పుడు ఏం జరిగిద్ది? మొసళ్ళు పీక్కు తింటాయి. అంటే పిల్లల రక్తాన్ని నైలు నది రుచి చూసింది. కాబట్టి నైలు నదిని చావగొట్టి దేవుడు చెవుడు మూసాడు అని అర్థం. దెబ్బకు దెబ్బ కొట్టాడని అర్థం ఇక్కడ. సో ఏ రివర్ అయితే ఏ రివర్ అయితే హెబ్రీ పిల్లల రక్తాన్ని చూసిందో, హెబ్రీ పిల్లల రక్తాన్ని చూసిందో దాన్ని సావగొట్టి చెవులు మూసి, దాని అంతు చూసి, దాని రక్తాన్ని దేవుడు చూసాడు అని అర్థం ఇక్కడ. అర్థమైందా? పిల్లల రక్తాన్ని నది చూస్తే, పిల్లల రక్తాన్ని నది కళ్ళ చూస్తే, నది రక్తాన్ని దేవుడు కళ్ళ చూసాడు. దెబ్బకు దెబ్బ. అదే కాన్సెప్ట్. ఓకేనా? ఫస్ట్ మిరాకిల్‌లో దెబ్బకు దెబ్బ కొడుతున్నాడు దేవుడు. ఇప్పుడు ఉంటాయి చూసావా? నువ్వు నన్ను ఎక్కడ కొడతావో నిన్ను అక్కడే కొడతా. ఇంకా ఎక్కువ కొడతా నేను అవసరమైతే. మనకి అప్పుడప్పుడు బాక్సింగ్ ఉంటది. బాక్సింగ్‌లో ప్రత్యర్థొచ్చి మనల్ని ఇక్కడ దెబ్బ కొట్టాడనుకో, అప్పుడు హోలీఫీల్డ్ ఏం చేసాడు? మైక్ టైసన్ గాడిని. మైక్ టైసన్ గాడు ఒకటి కొడితే ఈయనెళ్లి టక 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 2, 3 పట 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 దెబ్బలు కురిపిస్తాడు. దెబ్బకు దెబ్బ అన్నమాట. నువ్వు నా బిడ్డల్ని మింగావు కదే రివర్. నిన్ను మింగేస్తా. సింపుల్. ఎవడికి ఎక్కువ నువ్వు దేవతవైతే ఆడికి ఎక్కువ. ఫరో గాడికి ఎక్కువ. నాకెంత ఆఫ్టర్ ఆల్ దానివి అని అర్థం అన్నమాట అక్కడ. ఓకేనా? సో ఫస్ట్ మిరాకిల్‌లో దేవుడు దెబ్బకు దెబ్బ కొట్టాడు. రైట్. నెక్స్ట్ 8th చాప్టర్. 7th చాప్టర్‌లో ఫస్ట్ మిరాకిల్ ఏం లేదు. ఫస్ట్ మిరాకిల్‌లో దెబ్బకు దెబ్బ కొట్టాడు దేవుడు. అది ఫస్ట్ 7th చాప్టర్.
8th చాప్టర్ లో పడక గది దగ్గరికి వచ్చాడు ఇప్పుడు దేవుడు. ఎందుకు? మీకు ఇప్పటికీ వెళ్ళిపోవాలి బల్బులు. ఎక్కడికి వచ్చాడు చూడండి ఇక్కడ. 8th చాప్టర్ లో ఎక్కడొచ్చాడు? వారు నీ వారిని పోనీయని ఎడల ఇదిగో నీ పొలిమేరలని కప్పల చేత బాధించదు. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టెను. అది నీ ఇంటి పడక గదిలోకి నీ మంచం మీదకి వస్తాయి. ఎందుకు మంచం మీదకి? ఎందుకు పడక గది మీదకి? ఎందుకు పడక గది మీదకి? నా బిడ్డలు కలుసుకోకుండా మీరు చేశారు. ఇదిగో నా బిడ్డలు కలుసుకోకుండా, నా బిడ్డలు శుభ్రంగా సంసార ధర్మం చేసుకోకుండా, నా బిడ్డల పడక గదిలో నువ్వు ఎంటర్ అయ్యావు ఫరో. రే ఫరో, ఆ పిల్లల పడక గదిలోకి నువ్వు ఎంటర్ అయ్యావు. ఇప్పుడు నీ పడక గదిలోకి నేను ఎంటర్ అవుతా. అర్థమవుతుందా? నీ పడక గదిలోకి నేను ఎంటర్ అవుతా. ఎలా ఎంటర్ అవుతా? ఇదిగో పడక గది. పడక గది అంటే అర్థమైంది బెడ్రూమ్. నీ బెడ్రూమ్ లోకి ఇప్పుడు నేను వస్తా. ఏం పీక్కుంటావో పీక్కు, దాని అర్థం అది. అర్థమైందా? ఏం చేస్తావో చేసుకోను. నా పిల్లల పడక గదిని సుఖం లేకుండా చేసావు కదా. వాళ్ళిద్దరి మీద వెట్టి చాకరీ చేపించి నా నా పిల్లలందరి చేత నువ్వు బానిస బతుకులు చేపించి పడక గదిలో సుఖం లేకుండా చేసావు. నీకు సుఖం లేకుండా నేను చేస్తా. నీకు పడక గదిలో సుఖం లేకుండా ఇప్పుడు నేను ఎంటర్ అవుతా. ఎలా ఎంటర్ అవుతా? ఏం పంపిస్తా? ఏం పంపిస్తానో తెలుసా నీకు? కప్పల్ని పంపిస్తా. ఎందుకు కప్పల్ని పంపించాలో? బల్లుళ్ళు పంపించచ్చుగా. పడక గదిలో ఒక 100 బల్లుళ్ళు రావచ్చుగా. అలా వస్తే మజా ఉంటుంది. అలా వస్తే మజా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే వాడి కుక్క చేత వాడినే గరిపిస్తుంటాడు దేవుడు. అంటే దేవుడి సైకాలజీ ఎలా ఉంటదంటేనండి, నా కుక్కను వదిలి నిన్ను గరిపించడం కాదు, నీ కుక్కని హిప్నటైజ్ చేసి నీ మీదకే వదులుతాను. ఇది ఇంకా బాగుంటది కదా. నా కుక్కకి ఒక పప్పిగా వెళ్ళాలి కరు అని చెప్పడం కంటే, ఆడి కుక్క దగ్గరికి వెళ్ళి నీ వాడిని నువ్వే కరువురా అంటే ఎట్లా ఉంటది? అట్లా అనమాట. మన దేవుడితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు కదా. చుక్కలు చూపిస్తాడు కదా. చూపించాడు. ఎలాగా? కప్పతో. ఎందుకు కప్పలు? అసలు కప్పలను వాళ్ళు పూజించేదే పిల్లలు పుట్టడానికి. కప్పదేవుడు ఉన్నాడు వాళ్ళకి. ఆ కప్పదేవుడు ఎందుకురా? ఈ కప్పదేవుడు ఎందుకురా అంటే, ఈ కప్పదేవుడు భార్యాభర్తలు ఇద్దరికి సెక్సువాలిటీలో సహకరిస్తూ, సెక్స్ చేసుకుంటానికి వీడే సుఖాన్ని ఇస్తూ, ఆ సెక్స్ ద్వారా వచ్చే పిల్లలు కూడా ఈడే పుట్టిస్తాడు. ఈడి గర్భఫలాలను ఇచ్చేటువంటి దేవుడు ఈడు కప్పదేవుడు. ఈజిప్షియన్ మైథాలజీలో కప్పదేవుడు సంతానోత్పత్తి దేవుడు. కనానీయులకేమో అష్టారోత సంతానోత్పత్తి దేవత. ఇక్కడేమో కప్పదేవత. ఇదిగోండి మీకు కప్పదేవత ఎవిడెన్స్ కూడా పెడుతున్నాను చూడండి. ఇదిగోండి ఇవి ఆర్కియాలజీ ఎవిడెన్సెస్ లో దొరికినటువంటి కప్పదేవుడు అనమాట. ఇది కప్పదేవుడు అండి అనాలన్నమాట. వీడు కప్పదేవుడు. ఈ కప్పదేవుడు వీడు వీళ్ళకి సెక్స్ సుఖాన్ని ఇస్తూ పిల్లల్ని పుట్టించడంలో వీడి కీలక పాత్ర వాళ్ళ మైథాలజీ. ఇప్పుడు వీళ్ళు ఏ కప్పదేవుడైతే మాకు పడక గదిలో సుఖమిస్తారన్నాడో అన్నే పంపించి వాళ్ళ పడక గదిలోనే సుఖం లేకనంటే ఆడి కుక్కను ఆడి మీదకి ఉసురు కొట్టాడన్నమాట. ఒక మాటలో చెప్పాలి. అలా దెబ్బకు దెబ్బ కొట్టాడు ఇక్కడ. ఇదిగోండి ఒకప్పుడు ఏదైతే చేశాడో, ఒకప్పుడు ఏ పన్నాగమైతే ఇటు పన్నాడు పడక గది మీద, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళ పడక గదిలోకి ఎంటర్ అయ్యింది. వాళ్ళ పడక గదిలోకి ఎంటర్ అయ్యి వాళ్ళకి కూడా సుఖం లేకుండా చేశాడు. ఎక్కడోళ్ళు అక్కడ పడక గది లేదు, ముందు బతుకుంటే బలుసాగు తిని బతకొచ్చాను. ఎక్కడోళ్ళు అక్కడ అర్థమైందా? ఆడి దేవుడి చేతే ఆడికి దెబ్బేపిచ్చాడు. ఆడి దేవుడినే వాడుకున్నాడు. వాళ్ళ దేవుళ్ళండి కుక్క పిల్లలు లాంటోళ్ళండి దేవుడి దృష్టిలో. దేవుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. నేను అది ఓల్డ్ టెస్టమెంట్ చెప్పేటప్పుడు చెప్తాను. ఆయన వెనక నడుచును అన్న దగ్గర కూడా కానానైట్ గాడ్స్ గురించి చెప్తాడు. చాలా బాగుంటది రిఫరెన్స్. నేను ఇప్పుడు కాదులే కానీ ఎప్పుడో చదివేదాన్ని. చాలా అద్భుతంగా ఉంటది. అది హిబ్రూ టెక్స్ట్ చాలా బాగుంటది. తెగులు ఆయన వెనక నడుచును అంటాడు. అక్కడ చాలా విచిత్రంగా ఉంటది హిబ్రూ. చాలా విచిత్రంగా. ఓకేనా?
సో కప్పల్ని పంపించి వాళ్ళ పడక గదిని దేవుడు డిస్టర్బ్ చేశాడు. అంటే ఏంటి? దెబ్బకు దెబ్బ. దెబ్బకు దెబ్బ. ఓకేనా? రైట్. ఇది ఎయిత్ షాప్. ఎయిత్ షాప్. ప్రతి అద్భుతం కూడా దెబ్బకు దెబ్బే. ప్రతి అద్భుతం కూడా దెబ్బకు దెబ్బే. ఇదిగోండి. ఇప్పుడు 9వ అధ్యాయం. 9వ అధ్యాయంకి వచ్చి 9వ అధ్యాయంలో ఐగుప్తు దేశం అంతటా ధూళి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ధూళి మీన్స్ మట్టి. ధూళి మీన్స్ ఒక రకంగా మట్టి. ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దురులగునని మోషే అహరోనులతో చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడంటే మట్టిలో నుండి దద్దుర్లు వచ్చేటట్టు చేశాడు. ఇక్కడ ఇదిగోండి, దేవుడు మూడవ అద్భుతంగా వీళ్ళ పొక్కులు తెప్పించి ఆ పొక్కులతో దద్దుర్లు వచ్చేటట్టు చేశాడు. అర్థమైందా? ఎర్రగా ఈపులన్నీ కమిలిపోయేటట్టు చేశాడు. ఎందుకు? దెబ్బకు దెబ్బ. ఎందుకు దెబ్బకు దెబ్బ? వీళ్ళు ఇక్కడ ఏం చేశారు? 5వ అధ్యాయంలో ఏం చేశారు కదండి వీళ్ళు? మనం 9లో ఉన్నాం కదా. ఎందుకు వాళ్ళ ఈపులకి దద్దుర్లు పొక్కులు వచ్చినట్టు మంట పుట్టించాడంటే 5వ అధ్యాయానికి రండి. ఫరో కార్యనియామకులు తాము ఇశ్రాయేలు వారి మీద నాయకులను ఏం చేశారంటే కొట్టారంట. అంటే కొరడాలు పెట్టి కొట్టారు. వీళ్ళని పనులు చేయట్లేదు. ఇదిగోండి, వీళ్ళ వీపులు గాయాలయ్యి. ఎవరి వీపులకు గాయాలైనవి? ఇశ్రాయేలు బానిసల వీపుల్ని గాయాలయ్యేటట్టు, మంట రేగేటట్టు, ఎర్రగా కమిలేటట్టు పిచ్చి పిచ్చి కొట్టారు. పాపం పనులు చేయట్లేదు. అంటే మీకు నేను చెప్పాను కదా, మోరల్ పోలీసింగ్ ఇరాన్ గురించి మీకు ఒక ఇచ్చాను, గుర్తుందా? ఇరాన్ గాడు అలీ ఖొమైనీ గాడు మోరల్ పోలీసింగ్ పెట్టినట్టుగా వీళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదని పైన వాళ్ళని పెట్టి మరి కొట్టించారు వీళ్ళని. అవుతుందా? నా బిడ్డల వీపుని నువ్వు ఎర్రగా కమిలేటట్టు కొట్టావు కదా, ఏమి పారో నీకు కూడా చూపిస్తారా? నీకు కూడా ఎలా ఉంటుందో రుచి చూపిస్తారా? తొందర ఎందుకు? మంట, వీపుకు మంట వస్తే ఎలా ఉంటుందో, దెబ్బ పడినప్పుడు వీపు అల్లాడిపోతే ఎలా ఉంటుందో నీకు కూడా రుచి చూపిస్తా, నీ ప్రజలకు కూడా రుచి చూపిస్తా అని చెప్పి పక్కన వెంటనే వీళ్ళకు కూడా మంట ఎలా ఉండితో రుచి చూపించాడు. జస్ట్ అర్థమైందా? దెబ్బకు దెబ్బ. అదే చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులకి ఏదైతే చేస్తారో ఫరో గాడు ఇబ్బంది పెట్టాడో అదే ఇబ్బంది ఐగుప్తీయులకు దేవుడు పెట్టాడు. ప్రతిదానికి దేవుడికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మనమేమనుకుంటాం, దద్దుర్లు ఎందుకు తెప్పించాడు, పొక్కులు ఎందుకు తెప్పించాడు అనుకుంటాం. దద్దుర్లు పొక్కులు వచ్చిందంటే అర్థమైంది, పొక్కు వస్తే ఎలా ఉంటది? మంట పడుతుంది పొక్కు వచ్చినప్పుడు. ఎందుకు అదే తెప్పించారంటే మరి వీళ్ళకి కూడా మంట తెప్పించాడు కదా వాడు. మంట ఎర్రగా కమిలేటట్టు కొట్టాడు కదా. సో ఇప్పుడు వాళ్ళకు కూడా ఎర్రగా కమలాలి. ఎర్రగా కమలాలంటే పొక్కు వచ్చినప్పుడు ఎలా ఉంటది? వీపు ఎర్రగా కమిలిద్ది. కొరడా దెబ్బలతో నువ్వు వాళ్ళ ఈపుల్ని ఎర్రగా కమిలిస్తే పొక్కులు తెప్పించి నేను నీకు ఎర్రగా కమిలిస్తాను. అలా అనమాట. అలా రివెంజ్ అనమాట. రివెంజ్ అనుకుంటారు, రిటర్న్ గిఫ్ట్ అనుకుంటారు, దెబ్బకు దెబ్బ అనుకుంటారు, మీ ఇష్టం. ఓకే. ఎందుకు ధూళినే కొట్టాలి, ఆకాశాన్ని ఎందుకు కొట్టకూడదంటే ఏ మట్టి ద్వారా అయితే నా పిల్లల్ని ఇబ్బంది పెట్టారో అదే మట్టి నుంచే వస్తాయి ఆ పురుగులు. అదే మట్టి నుంచి వచ్చి నా పిల్లల్ని ఏ మట్టితోనైతే మీరు హింస పెట్టారో, ఏ గెబా అనేటువంటి దేవతనైతే మీరు వాడుకున్నారో అదే కుక్కని మళ్ళీ మీ మీద వదులుతాను. వాడి కత్తితో వాడి పేకనే కోసాడండి. సింపుల్ గా చెప్పాలంటే దావీదు చేశాడు. దావీదు ఏం చేశాడు? గొల్లియత్ గాడి దగ్గరికి వెళ్ళి ఆడి కత్తితో ఆడనే కోసాడు. అలానే ఆడి దేవతలతో వాడినే కోసాడు. ఓకేనా? ఇది 8th చాప్. 9 క్షమించండి, 9లో వచ్చాయండి. మీకు మళ్ళా చెప్తున్నా, ఇది ఇంపార్టెంట్ టచ్ చేసుకుంటే వెళ్తా.
ఈ మధ్యలో మీకేమైనా డౌట్‌లొస్తే పెట్టండి మీరు. వర్క్‌షాప్ గ్రూప్స్‌లో పెట్టండి. నేను మీకు ఆన్సర్ తర్వాత క్లాస్‌లోనో, లేదంటే క్వెషన్ అండ్ ఆన్సర్స్‌లోనో అది నా కంఫర్ట్‌ని బట్టి చేస్తాను. ఆ! పేలు. అంటే పేలంటే పురుగులున 8, 9 2 కూడా బానిస బతుకులు వీళ్ళు అనుభవించారు. పేలు. రైట్. ఇక్కడ, అక్కడ ఒకటే ఒక రకంగా. ధూళిని కొట్టారు. ఐగుప్తుల దేశం అంతటా పేలొకడు. పేలంటే మన తలలోకొచ్చే పేలు గాదు. మరి పేలని జేశారు మరి మనోళ్ళు ట్రాన్స్‌లేటు. అవి పేలు గాదు. మన తలలోకొచ్చే పేలు గావవి. మేబీ హిబ్రూలో ఇలా ఉంటది. హిబ్రూలో ఎలా ఉంటదంటే ఇదిగోండి. హిబ్రూలో ఇలా ఉంటది. లెహిన్నిమ్, లెహిన్నిమ్, కెన్ అనే రూట్ వర్డ్. దీనికి అర్థం ఏంటంటే ఎల్ఐసి, ఎల్ఐసి లైస్ అంటే పురుగులు. పురుగులు. సెకండ్ మీనింగ్ తీసుకోవాలి. పురుగు. పేలంటే మన దగ్గర పేలంటే మళ్ళా వేరే అర్థం ఉంది అందుకని. మన దగ్గర పేలనంగానే మన దగ్గర తలలో వచ్చే పేలుంటాయి. తలలోకొచ్చే పేలు ఏం చేస్తాయి? పురుగులే. ఈ పురుగులు. మేబీ మరి మిగతా ట్రాన్స్‌లేషన్స్‌లో ఎలా చేశారు? ఆ దోమలని చేశారు. ఆ! ఈ మిగతా బైబిల్స్‌లో ఎలా ఉందంటే చిన్న దోమలని చేశారు. దోమలు కూడా పురుగులు. ఒక రకంగా పురుగులు. రెండిటికి కాన్సెప్ట్ ఒకటే. ఒకటేమో నాయకుల్ని కొట్టినందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు. 2 సాధారణ జనాలను కొట్టినందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు అంతే. ఓకేనా? రైట్. రెండిటి వెనక ఒకటి నాయకుల కోసం దెబ్బకు దెబ్బ కొట్టాడు. హిబ్రీ నాయకుల కోసం. రెండోదేంటంటే సాధారణ జనాల కోసం దెబ్బకు దెబ్బ కొట్టాడు. అది 8థ్ చాప్టర్, 9థ్ చాప్టర్. ఓకే. నెక్స్ట్ 11వ అధ్యాయానికొద్దాం. 11. 11వ అధ్యాయం మీ అందరికీ తెలుసు. శకునగాండ్రు చెప్తానన్నా అది మ్యాటర్ ఉన్నది. శకునగాండ్రు ఎలా చేశారన్నా అంటే మంత్రాలున్నాయా? క్షుద్ర శక్తులున్నాయా అని ఉంది గదా! దాని గురించి రేపొస్తది. అక్కడ ఆర్ట్స్ అని ఉంటదక్కడ. ఆర్ట్స్ అంటే కళలు. కళలంటే ఏంటో మనం మాట్లాడదాం. సరేనా? ఇది ఫరోకుండే బరువెక్కిందనేవి 2 కూడా కొద్దిగా కాన్సెప్ట్స్ అవి ఉన్నాయి. అవి మీకు చెప్తాను నేను రేపో ఎల్లుండో చెప్తాను సమయాన్ని. ఓకేనా? సో 11వ అధ్యాయంలో ఏం చేశారంటే వాళ్ళకి డైరెక్ట్‌గా వాళ్ళ పిల్లల్ని హెబ్రీ పిల్లల్ని వాళ్ళు చంపారు కాబట్టి వీళ్ళ పిల్లల్ని మిమ్మల్ని చంపుతా అన్నట్లుగా. ఓకేనా? సింపుల్‌గా ఏం లేదండి. ఈ 11 అధ్యాయాలు కూడా ఏందంటే మొదటి 11 అధ్యాయాలు దెబ్బకు దెబ్బండి. సింపుల్. అన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. మీరు డాట్స్‌ని కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకేమేం చెప్పా? ఎందుకు కప్పలొచ్చినియి పడగ్గదిలోకి? మీరు డాట్స్‌ని కనెక్ట్ చేయండి మిగతా డాట్స్‌ని మీరు. అన్నీ నేను చెప్తే మీరేం చేస్తారు హోంవర్క్. ఓకేనా? కప్పలు పడగ్గదిలోకి ఎందుకొచ్చినాయంటే, ఫరో గారు పడగ్గదిలో వీళ్ళిద్దరు కలవకుండానే గదా! వెట్టి చాకిరీ చేయించింది. దానికి దెబ్బకి దెబ్బ అని చెప్పా. వీళ్ళని వీపుపై కొట్టారు కాబట్టి, పురుగుల ద్వారా వాళ్ళని వీపుపై కొట్టారని చెప్పా. ఇది దెబ్బకు దెబ్బ అని చెప్పా. నెక్స్ట్ వాళ్ళ పిల్లల్ని నదిలో పడేశారు కాబట్టి, ఆ నదినే ఎర్రగా మార్చేసాడని చెప్పా. అలా ఇవన్నీ గూడా వాళ్ళకు దేవుడు ఇస్తున్న రివెంజెస్. ఇశ్రాయేలీయుల తరపున, బానిసల తరపున దేవుడు కొట్టే దెబ్బలకు. పాపం వీళ్ళు కొట్టలేరు గదా! అందుకని దేవుడు కొడతాడు. మిగతాయి ఏమున్నాయో వెతికి, వాటిని మీరెలా కనెక్ట్ చేస్తారో కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసి వర్క్‌షాప్‌లో పెట్టండి హోంవర్క్ టైప్‌లో. ఓకేనా? వాట్ ఆర్ ఈజిప్ట్ గాడ్స్? నాన్న ఇక్కడ నేనదే చెప్తుంది. వాక్యానికి 2 కోణాలుంటాయి. ఆల్రెడీ 10 సూచక్రియల్లో వచ్చినటువంటి దేవతలు 10, 10 సూచక్రియలను 10 ఐగుప్తు దేవతలను రిప్రజెంట్ చేస్తాయి. కప్పొక దేవత, దోమొక దేవత, మైలు నది ఒక దేవత. ఒక్కొక్కటి ఒక్కోదాన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఐగుప్తు దేవతలకు దేవుడు తీర్పు తీర్చాడు. అది ఆల్రెడీ మీరు విన్నారు కదా! ఇక అది నేను చెప్పేందుకు ఇంకా అందుకని నేను ఇలా చెప్తున్నా. ఇప్పుడు సాధారణంగా ఏ యూట్యూబ్ ఛానెలోడు ఓపెన్ చేసినా అన్నీ మీకు ఇయే చెప్తాడు. ఏం చెప్తాడు? ఏ యూట్యూబ్ ఛానెలోడు ఓపెన్ చేసినా మీరు ఇప్పటిదాకా విన్నారు కదా!
అక్కడున్న 10 అద్భుతాలు, 10 ఐగుప్తు దేవుళ్ళు అనేది మీరు విన్నారా లేదా గతంలో? వింటే కామెంట్ చేయండి. అక్కడ 10 అద్భుతాల్లో జరిగింది ఏదో కాదు. 10 ఐగుప్తు దేవతలకి దేవుడు తీర్పిచ్చాడని విన్నారు గదా! ఆ! విన్నది మళ్ళా నేనెందుకు జేయటం? విన్నది మళ్ళా నేనెందుకు జేయటం? అవసరం లేదు. మళ్ళీ ఎందుకు? మనకు సమయం వృధాగా. ఆల్రెడీ బొచ్చెడు సార్లు ఇనుంటారు మీరు. ఇన్ని ఛానెల్స్ లేవు. కానీ ఇప్పుడు నేను చెప్పిన దెబ్బకు దెబ్బ మీరు విన్నారా? ఇప్పుడు నేను చెప్పిన దెబ్బకు దెబ్బ. పడక గది, ఇక్కడ పడక గది, అక్కడ పడక గది ఉండటం, ఇక్కడ పడక వినలేదు గదా! అది మరి. చెప్పినయి చెప్పడానికి నేనెందుకు మీ దగ్గర? కాదు చెప్పనియి చెప్తున్నా. మిగతాది మీకు హోమ్ వర్క్ ఇస్తా. ఓకేనా? రైట్. ఓకే. ఓకే. రైట్. మనకి 10, 11 అధ్యాయాలు అయిపోయినాయి. మిగతావి మీరు కనెక్ట్ చేయండి. ఇప్పుడు మనం 12వ అధ్యాయానికి వద్దాం. మీరు ఎప్పటినుంచి అడుగుతున్నారు చూసారా? ఏంటన్నా మీరు 200 సంవత్సరాలు, 200 సంవత్సరాలు అంటుంటారు మీరని. ఐగుప్తు బానిసత్వం 200 ఏళ్ళు, 200 ఏళ్ళు అని అంటుంటారు ఏందన్న ఐగుప్తు వాసం మీరు అంటున్నారు. ఇప్పుడు దానికి మనం ఆన్సర్ చూసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం 12వ అధ్యాయానికి వచ్చాం. అందుకని నేను ఆగా. ఈజిప్షియన్స్ వారిని కూడా మార్చడానికి ట్రై చేయొచ్చు కదన్నా! ఎందుకు ట్రై చేయడు దేవుడు? ఖచ్చితంగా ట్రై చేశాడు. కానీ వాడు గర్వాంధుడయ్యాడు. దేవుడు ట్రై చేయకుండా ఏమి ఉండడు. అబ్బో! మనకున్న జాలి దేవుడికుండదా? మనమే ఇంత బాధపడుతుంటే దేవుడికుండదా? వాళ్ళు అయి మారే ఘటాలు కావయి. అయిపోయింది. ఐగుప్తీయులు గర్వాంధులైపోయారు. నిజంగా మారేవాళ్ళైతే 10 సూచక్రియలప్పుడే వాళ్ళు మారిపోవాలి. అర్థమైందా? ఆళ్ళు మారరాళ్ళు. వాళ్ళ ఫరో గాడే దేవుడు. ఆడేటి చెప్తే అది వాళ్ళకి బుద్ధి రాదా? ఓకే. 200 ఇయర్సా? ఇప్పుడు మీకో చిన్న కాంట్రడిక్షన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 430 ఇయర్సా? 400 ఇయర్సా? లేదంటే 215 ఇయర్సా? లేదంటే 110 ఇయర్సా? ఐగుప్తు, ఇశ్రాయేలు బానిస. ఇప్పుడు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే ఇశ్రాయేలీలు, ఈజిప్టు బానిస. 3 వేరు వేరు. ఓకే. ఈ మూడిటి గురించి మనం మనకి ఏ లేఖనాలు ఏమని చెప్తున్నాయో చూద్దాం. ఫస్ట్ మనకి 12వ అధ్యాయము నిర్గమకాండము 40, 41, 42 వచనంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. ఓకేనా? సో దీన్ని పట్టుకొని చాలా మంది ఏమంటారంటే అన్న ఐగుప్తులో నివసించింది క్లియర్‌గా ఇక్కడ 430 ఏళ్ళని ఎంత క్లియర్‌గా చిన్నపిల్లోడికి చెప్పినట్టుగా దేవుడు చెప్తే, మీరేంది మధ్యలో వచ్చి 200 ఏళ్ళు, 200 ఏళ్ళు అని అంటున్నారా? మొదటి తరగతి నుంచి అంటున్నాం మేము. అని చాలా మంది క్వెషన్స్ అడిగారు. ఈ అనుమానం మీకుంటే మీరు కూడా కామెంట్ చేయండి. ఈ అనుమానం మీలో ఎవరికైనా ఉంటే కామెంట్. రైట్. ఓకేనా? సో 430 సంవత్సరాలు. దీన్ని బలపరుస్తూ గలతీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధన కూడా దీని గురించి ఏం మాట్లాడుతుంది? అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిన ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు రెండును ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పున్నది ఏమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం. ఇక్కడ మనకి ఒక ఫిగర్ కనపడుతుంది. అది 430 ఇయర్స్. ఓకే. 400. దీనికి కాస్త రిలేటెడ్‌గా ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం.
ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం. ఆయన నీ సంతానము తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. ఓకే, ఎన్నేళ్ళు? వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనముకు నేనే తీర్చుదురు. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చారు. ఇక్కడ మనకి 400 ఇయర్స్. రైట్. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 6. అయితే దేవుడు ఆ సంతానమును పరవాసులగుదురని ఆ దేశస్థులు నన్నూరు. ఎన్ని సంవత్సరాలట? నన్నూరు అంటే 4 into 100 అని అర్థం. నన్నూరు అంటే ముమ్మారు అంటే ఏంటి? 3 సార్లు. అలాగా నన్నూరు నా ప్లస్ 100 అంటే అర్థం ఏంటంటే 4 into 100 అంటే 400 ఇయర్స్. నన్నూరు సంవత్సరములు పట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదని చెప్పారు. ఫైనల్ గా మనకి ఒక 2 పిక్చర్స్ ఏమో 2 టెక్స్ట్లు 4 అని చెప్తున్నాయి. ఇంకొక 2 టెక్స్ట్లు 430 ఇయర్స్ అని చెప్తున్నాయి. అంతే కదా? ఎక్సోడస్, గెలేషియన్స్ 430 అని చెప్తున్నాయి. జెనసిస్, యాక్ట్స్ 400 అని చెప్తుంది. ఓకే, 400 అని చెప్తుంది. ఇక్కడ కాంట్రడిక్షన్ అని అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. శ్రీనివాస్ యశోద నా ట్యాబ్ మిస్ అన్నా అని చెప్తుంది. ఏనానా మరి కొంతమంది ఏమో ట్యాబ్ కనపడట్లేదు అంటున్నారు. మాకు మీరే చెప్పాలి ఆడియన్స్, ట్యాబ్ కనపడుతుందా లేదా? కనిపిస్తుందన్నా అమ్మా నీలానే వీళ్ళు కూడా ఇదే క్లాస్ లో ఉన్నారు తల్లి. వీళ్ళందరికీ కనిపిస్తుందంట శ్రీనివాస్ యశోద గారు. మేబీ మీకు కనిపించట్లేదంటే మీ దగ్గర ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమో లేదంటే నెట్ కనెక్షన్ స్లోగా ఉండటం ఏదో జరిగి ఉండొచ్చు తల్లి. కాస్త చూసుకోండి. బ్రదరో సిస్టరో నాకు తెలియదు, వారు ఏదర్ బ్రదర్ ఆర్ సిస్టర్. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. రైట్, ఓకేనా? ఇప్పుడు అసలు దీన్ని తేలుద్దాం. మనం దీన్ని తేలుద్దాం. ముందు 430 400 తేలుద్దాం. రైట్, ఓకేనా? అసలు ఫస్ట్ 430 ఇయర్స్ అని ఎక్కడి నుంచి స్కేల్ పెట్టాడు? ఇది ఒక స్కేల్ అండి. ఇది ఒక స్కేల్. స్కేల్ ఉంటుంది కదా, 1 2 3. చిన్నప్పుడు మన స్కేల్స్ ఉంటాయి కదా. ఆదికాండాన్ని రాసినటువంటి మోషే గారు 400 సంవత్సరాలని స్కేల్ ఎక్కడి నుంచి పెట్టి కొలిచారు? గలతీలకు రాసినటువంటి పత్రిక ఎక్సోడస్ లో ఉన్నటువంటి మోషే గారు 430 ఇయర్స్ అనే స్కేల్ ఎక్కడి నుంచి పెట్టి కొలిచారు? ఇప్పుడు పలానా వ్యక్తి హైట్ కొలిచేటప్పుడు 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి నెత్తి దగ్గర నుంచి హైట్ కొలుస్తారు, 2 భుజం దగ్గర నుంచి హైట్ కొలుస్తారు. అర్థమైందా? ఇజ్రాయేల్ భుజం దగ్గర నుంచి హైట్ కొలుస్తారు, ఇంకొంతమంది నెత్తి దగ్గర నుంచి హైట్ కొలుస్తారు. మనం స్కేల్ ఎక్కడి నుంచి పెట్టామనే దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ మారి సింపుల్. ఇక్కడ 430 ఇయర్స్ అనేది ఎక్కడి నుంచి పెట్టిన స్కేల్ అంటే, అబ్రహాం గారికి దేవుడు 12వ అధ్యాయంలో ప్రత్యక్షం అవుతాడు కదా, నువ్వు లే నీకు సంతానం ఇస్తాను అని చెప్తాడు కదా. ఎప్పుడు? ఇతనికి దాదాపుగా 70 సంవత్సరాలు ఉన్నప్పుడు, అబ్రహాం గారికి 70 ఏళ్ళు ఉన్నప్పుడు దేవుడు ఇంకా అప్పటికి ఇస్సాకు పుట్టడు. ఇస్సాకు నీకు ఇస్తాను, నీకు సంతానాన్ని ఇస్తా అని చెప్తాడు కదా. ఇలా దేవుడు ప్రత్యక్షమైన దగ్గర నుండి ఎక్సోడస్ దాకా అర్థమవుతుందా? ఈ స్కేల్ 430 ఇయర్స్ స్కేల్. 430 ఇయర్స్ అనే ఈ స్కేల్ ని ఎక్కడి నుంచి కొలబద్ద పెట్టి కొలుస్తున్నాడంటే,
ఇస్సాక్ అనే వ్యక్తి నీకు పుట్టిస్తాను, నా ప్రామిస్ నీకు చేస్తున్నానని దేవుడు ప్రామిస్ చేశాడే 70వ ఏట 12వ అధ్యాయం 4-5 వచనంలో 70వ ఏట ప్రామిస్ చేశాడే, అదనమాట. అది అక్కడ నుండి స్కేల్ పెట్టాడు, అక్కడ నుండి స్కేల్ పెట్టాడు. అర్థమవుతుందా? మీకు ఒక వివరణ ఇస్తాను. ఓకే, ఇది కూడా ఇక్కడ మీకు 1446లో 1446వ సంవత్సరంలో ఎక్సోడస్ జరిగినటువంటి అవకాశం ఉంది. మెయిన్ పాసిబిలిటీ చెప్తున్నా మీకు, మెయిన్ పాసిబిలిటీ చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది ఎర్లీ డేట్ ని సజెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది లేట్ డేట్ ని సజెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే, అంటే దీని విషయంలో క్రైస్తవ సమాజం, క్రైస్తవ స్కాలర్స్ 2 రకాలుగా డివైడ్ అయ్యారు. నేను మీకు ఈ క్లాస్ లో చెప్పినా సరే కరెక్ట్ గా ఎక్సోడస్ ఫరో ఎవరో చెప్పేటువంటి అధికారం నాకు కూడా లేదు. నాకే కాదు, ప్రపంచంలో ఎవరూ చెప్పలేరు. ఒక పాసిబిలిటీ చెప్తారు అంతే. 2 ఆప్షన్స్ ఉన్నాయి. మేబీ అదవచ్చు, ఇది అవ్వచ్చు అని పాసిబిలిటీస్ అయితే చెప్పగలం, కానీ ఎగ్జాక్ట్ గా అతనేనైతే చెప్పలేదు. ఓకే, అయితే నేను ఎంచుకునే పాసిబిలిటీ ఏంటనేది కూడా మీకు చెప్తా. ఒకటి, ఎక్సోడస్ ఫరో రామ్సేస్ అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా ప్రముఖ ఆర్కియాలజిస్టులు, నేను ఎంతగానో ఇష్టపడేటువంటి ఆర్కియాలజిస్టులు కెన్నెత్ కిచెన్ గారు కానివచ్చు, హోఫ్మైర్ గారు కానివచ్చు, ఇలాగా చాలా మంది సాంప్రదాయ క్రైస్తవ ఆర్కియాలజిస్టులు అందరూ కూడా రామ్సేస్ వైపు మొగ్గు చూపుతారు. కాదు, ఇది ఎప్పుడు జరిగిందంటే ఇది 1250-13వ శతాబ్దంలోకి వస్తుందంటే ఇది అసలు లేట్ డేట్. అంటే ఎక్సోడస్ 1446లో జరిగింది అనేటువంటిది ఎర్లీ డేట్, ఇది బాగా లేట్. అంటే ఎర్లీ డేట్ అంటే మనం ఇంగ్లీష్ లో చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇదేమో చాలా ఆధునిక తేదీ, అది చాలా ప్రాచీన తేదీ. ఓకే, ఇది 13వ శతాబ్దంలో జరిగింది అంటారు. ఇది 13వ శతాబ్దం అంట. నాకు కెన్నెత్ కిచెన్ గారు అంటే చాలా గౌరవం, వారి పరిశోధనలు నేను ఎక్కువ ఫాలో అవుతాను. కెన్నెత్ కిచెన్ గారు, హోఫ్మైర్ గారు అన్నా కానీ వెల్ రెస్పెక్టెడ్ స్కాలర్. రామ్సేస్ వీళ్ళు ఎక్కువగా తీసుకుంటారు పరిగణలోకి. రామ్సేస్ తీసుకుంటే 13వ శతాబ్దానికి దిగిపోతుంది, కిందకి దిగింది డేట్. ఓకే, నెక్స్ట్ అమెన్హోటెప్ ఇతని కాలంలో ఎక్సోడస్ జరిగింది అనేటువంటి వాళ్ళు కూడా, దీనికి కూడా చాలా మంది స్కాలర్స్ దీన్ని కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. నా ఫేవరెట్ స్కాలర్ మైకేల్ హైజర్ గారు అయితేనేమి, మైకేల్ హైజర్ ఈజిప్టాలజిస్ట్ కాదు, కానీ నాకు ఎందుకు ఆయన అంటే ఇష్టం. కానీ నేను అన్ని ఆయన ఫాలో అవ్వను, మీకు మొదటిగా చెప్పాను. నేను ఇష్టపడతా, కానీ గుడ్డిగా ఎవరిని ఫాలో అవుతాను. నాకు మైకేల్ హైజర్ అంటే నాకు ఒక మంచి ఇంప్రెషన్ ఉంది. ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్, ఆయన అంటే చాలా ఇష్టం. నాకు మైకేల్ హైజర్ అంటే నాకు పిచ్చి. కానీ ఆయనతో కూడా నేను విభేదిస్తా. ఆయన ట్రినిటీని నమ్మడం, ఆయన పరిశుద్ధాత్మనికి నమ్మడం, నేను దాన్ని వ్యతిరేకిస్తా. ఆయన డివైన్ కౌన్సిల్లో బాలు, అష్టారోతు, నెక్స్ట్ డాగోను, ఈ దేవతలన్నీ నిజంగానే ఉన్నాయని నమ్ముతాడు. నేను వాటిని కూడా వ్యతిరేకిస్తాను. నేను మైకేల్ హైజర్ కోట్ చేసినంత మాత్రాన ఆయనవన్నీ నేను ఎట్టి పరిస్థితుల్లో తీస్తాను.
మరి ఆయన అంటే ఎందుకు ఇష్టం అంటే ఆయన ఒరిజినల్ ఇంటర్ప్రిటేషన్ చేయడంలో ఆయన కంటే తోపు ఎవరు లేరు. ఆయన హిబ్రూ స్కాలర్. ఆయన చాలా మంచి స్కాలర్ అయినప్పటికీ కూడా నేను ఒక హాఫ్ ఆయన్ని చాలా గౌరవిస్తా. ఒక హాఫ్ ఆయన్ని ఓకే. ఆయన అమెన్‌హోటెప్ గురించి ఆర్‌సి స్ప్రౌల్ గారు గానియొచ్చు. జానీ ఆదర్ గానియొచ్చు. ఇంకా చాలా మంది వెల్ నోన్ మంచి మంచి స్కాలర్స్ అమెన్‌హోటెప్ అమెన్‌హోటెప్ అంటే దాదాపుగా 1446 బీసీ. 1446 బీసీ. సో ఇది 15వ శతాబ్దం. ఇది 13వ శతాబ్దం. 2 డేట్స్ మన ముందు ఉన్నాయి. ఓకే. నేను ఈ డేట్‌ని తీసుకుంటా. సాంప్రదాయవాదాన్ని నేను గౌరవిస్తా. ఓకే. నేను ఇదెందుకు తీసుకుంటాను సార్ అనంటే కింగ్స్ చాప్టర్‌ని బట్టి తీసుకుంటా. కింగ్స్‌ని బట్టి తీసుకుంటా. కింగ్స్‌లో ఏముంది? అంటే కింగ్స్ ఉందని కెన్నెత్ కిచెన్ కూడా తెలుసు. మరి కెన్నెత్ కిచెన్ గారికి కూడా కింగ్స్‌లో ఇలా ఉందని తెలుసు. కానీ వాళ్ళు కింగ్స్‌కి ఇచ్చే వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ వేరు. అర్థమవుతుందా? కింగ్స్‌కి వాళ్ళు ఇచ్చేటువంటి ఇంటర్ప్రిటేషన్ వేరు. రైట్? కింగ్స్ చాప్టర్‌లో మనకి మీరు జాగ్రత్తగా వినండి. మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం ఇక్కడ. 6వ అధ్యాయం కింగ్స్ 6వ అధ్యాయము మేబీ 37వ వచనం. కింగ్స్ 6వ అధ్యాయం 37వ వచనం. 1వ వచనం కూడా 1, 2, 3 వద్దులే. 1వ అధ్యాయము 37, 38 కూడా చదువు. అంటే ఏమన్నా అన్నాడు టుడే చెప్తున్నా అన్నాను. రైట్. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయలుదేరి 480వ సంవత్సరమందు అంటే ఇశ్రాయేలీయులు ఎక్సోడస్ జరిగినటువంటి 480వ సంవత్సరమందు సొలొమోను ఇశ్రాయేలుని ఏలిన 4వ సంవత్సరమందు జీపు అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టనారంభించాడు. ఓకే. అంటే ఎప్పుడట సొలొమోను గారు ఎవరైతే ఉన్నారో సొలొమోను గారు మందిరం కట్టేటప్పటికి ఎక్సోడస్ జరిగి 480 ఇయర్స్ అంట. ఓకే. ఒక్క నిమిషమే. సొలొమోను గారు మందిరం కట్టారు కదా. సొలొమోను గారు మందిరం. అది ఎప్పుడు పునాది వేసాడు ఆ మందిరానికి అంటేనట వీళ్ళు ఐగుప్తులో నుంచి వచ్చిన 480 ఏట మందిరం కట్టాడట. పునాది వేశాడట. ఓకేనా. ఇదంతా ఎప్పుడు జరిగింది సార్ అని అంటే 970 సుమారుగా. ఈయన ఎప్పుడు రాజయ్యాడంటే 970లో రాజయ్యాడు. ఎవరు? సొలొమోను 970లో రాజయ్యాడు. రైట్. రాజైనటువంటి 4వ సంవత్సరంలో మందిరానికి పునాది వేశాడు. 4వ సంవత్సరం అంటే 970లో నుంచి 4 తీసేసేయండి. 966 ఎందుకంటే బీసీ కాబట్టి మనం 66 కిందకి దిగాలి. బీసీ ఎప్పుడు కూడా తీసేయాలి. సో మందిరానికి పునాది ఏర్పడింది ఇక్కడ. మందిరానికి పునాది ఎక్కడ? బీసీ 966లో మందిరానికి పునాది వేశారు. ఇప్పుడు 966లో మందిరానికి పునాది వేశారు కాబట్టి దీనికి 480 ఏళ్ళు వెనక్కి వెళ్దాం. అప్పుడు ఇక్కడ ఎక్సోడస్ జరగాలి. ఓకే. ఇప్పుడు ఒకసారి కలపండి. మీ దగ్గర క్యాలిక్యులేటర్స్ కనుక ఉంటే ఉన్నాయా? క్యాల్సీలు ఉన్నాయా? ఒకసారి కలపండి. 966 ప్లస్ 480 అదిగోండి. అది చెప్పు. కరెక్ట్ గా 1446 సంవత్సరాలు. 1446 బీసీ. సో ఈ లెక్క ప్రకారం మనం ఆలోచిస్తే అమెన్‌హోటెప్ కింగ్ ఉంటాడు.
అమీర్ కింగ్ అవుతుంది. సో 1440 నేను ఇదే సాంప్రదాయవాదాన్ని తీసుకుంటాను. ఓకే, నేను ఇదే తీసుకుంటాను. నేను కెన్నెత్ కిచెన్ గారిని అభిమానించినప్పటికీ కూడా హొఫ్మైర్ గారిని నేను అభిమానించినప్పటికీ కూడా, ఆల్ బ్రైట్ గారు అంటే నాకు ఇష్టమైనప్పటికీ కూడా నేను వీళ్ళ వాదనని తీసుకోవట్లేదు. వాళ్ళని కొట్టేసేంత గొప్పోడిని అయితే నేను కాదు, అలా చెప్తున్నా. వాళ్ళని కొట్టేసేంత గొప్పోడిని అయితే నేను కాదు, కానీ వాళ్ళ పర్స్పెక్ట్ వాళ్ళకుంటే నా పర్స్పెక్ట్ నాకుంది. మరి వీళ్ళకి తెలియదు కదా సార్ రాజుల గ్రంథం. మనకు తెలిసిన ఈ బుర్రలకు మనకైతే తెలిసింది, మరి కెన్నెత్ కిచెన్ గారికి తెలియదు అంటే వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు 480 ఇయర్స్ ఏదైతే ఉందో దాన్ని సింబాలికల్ గా తీసుకుంటారు. అంటే మొత్తం 12 తరాలు జరిగినాయి అని అక్కడ అర్థం అంతే. అలాగే తెలుసు రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉందని కెన్నెత్ కిచెన్ గారికి తెలియకుండా ఎందుకు ఉంటది? 30 లాంటి మహానుభావులకు తెలియకుండా ఎందుకు ఉంటది? కానీ వాళ్ళు దీన్ని ఎలా తీసుకుంటారంటే, అరే 480 సంవత్సరాలు అంటే లిటరల్ ఇయర్స్ కాదు, లిటరల్ ఇయర్స్ కాదు. అక్కడ సొలొమోను గారి ఉద్దేశం లేదంటే రాజుల గ్రంథకర్త ఉద్దేశం ఏంటంటే, అరే అప్పటి నుంచి ఇప్పుడు 12 జనరేషన్స్ గడిచాయి. ఎక్సోడస్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 12 జనరేషన్స్ గడిచాయి అని చెప్పడం కోసం. ఇప్పుడు 12 into 40 ఒక జనరేషన్ అంటే వాళ్ళు 40 చేసుకుంటారు. ఒక జనరేషన్ అంటే 40 చేస్తారు. 12 into 40 కొట్టండి 480 అర్థమవుతుందా? అంటే అక్కడ రాజుల గ్రంథకర్త ఉద్దేశం ఏంటంటే, ఎక్సోడస్ నుండి మందిర పునాది వేసేటప్పటికి 12 జనరేషన్స్ జరిగినాయి అని. 12 జనరేషన్స్ అని, జనరేషన్ అంటే 40 ఇయర్స్ అని. సో అక్కడ అర్థమైందంటే 12 into 40 జరిగిందని అర్థం అక్కడ అని కెన్నెత్ కిచెన్ గారు తీసుకుంటారు. చాలా మంది రెస్పెక్టెడ్ స్కాలర్స్ అదే తీసుకుంటారు. ఇది కెన్నెత్ కిచెన్ గారిని చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. కానీ కొంతమంది ఏమంటారంటే మనం అలా తీసుకోకూడదు అంటే రెండింటికి పాసిబిలిటీ ఉంది. ఇంకోటి వీళ్ళు ఇలా తీసుకోవడానికి గల ఇంకొక కారణం ఏంటంటే, రామశేష్ అనే నగరాన్ని కట్టినట్టుగా మనకుంది. ఎక్కడ ఉంది? ఎక్సోడస్ లో ఉంటది. రామశేష్ అనే నగరాన్ని కట్టినట్టు ఉంటది. ఒకసారి మీరు అందరూ కూడా తీయండి ఒకసారి. 4వ అధ్యాయంలో ఒకసారి తీయండి. ప్రవీణ్ అని చెప్తే అయిపోయింది కదా. ఒకసారి మీరు అందరూ కూడా ఎక్సోడస్ లో ఇశ్రాయేలీలు ఏమి కట్టారో చూడండి. అంటే వాళ్ళ తీసుకోవటానికి గల ఇంకొక ప్రధాన కారణం చెప్తున్నా. 1వ అధ్యాయం 11 1వ అధ్యాయం 11. ఎందుకు వీళ్ళు రామశేష్ వైపు ఎక్కువ మక్కువ చూపిస్తారంటే ఎక్సోడస్ దగ్గర నిర్గమాకాండం 1వ అధ్యాయం 11లో ఇది ఎక్సోడస్ 1:11లో, కాబట్టి వారు పెట్టిన భారములో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించే అధికారులు వారి మీద నియమించును. ఫరో కొరకు పితోము రామశేషను పట్టణములను కట్టిరి. రామశేష్ అనే పట్టణాన్ని రామశేష్ హయాంలోనే కట్టబడింది. రామశేష్ హయాంలోనే కట్టబడింది. ఓకేనా? ఇదిగో సో రామశేష్ అనే వాడి కాలంలోనే రామశేష్ అనే పట్టణం కట్టింది చరిత్రకంగా. వాళ్ళ రూల్ ఎప్పుడో నేను చూసి జస్ట్ అలా రాస్తున్నాను. ఇదిగోండి, ఇతను 1279వ సంవత్సరానికి చెందినవాడు. ఇప్పుడు ఇతను 1279వ సంవత్సరానికి చెందినవాడు బీసీ. సో వీళ్ళు 1279 సంవత్సరం తర్వాతనే ఇశ్రాయేలీలు నిర్గమం జరిగింది అని నమ్ముతారు. ఓకే, అంటే ఈ ఎవిడెన్స్ ఆధారంగా కెన్నెత్ కిచెన్ గారు కెన్నెత్ కిచెన్ గారు ఏం చెప్తారంటే, రామశేష్ కెన్నెత్ కిచెన్ అంటే మంచి స్కాలర్ అండి. ఆయన తక్కువ ఆయన ఏం కాదు. నేనేదో విభేదించినంత మాత్రం ఆయన ఏదో చిన్నోడు అనుకోమాకండి. అసలు మీరు చాలా గొప్పోడు ఆయన. మీకు ఫోటో కూడా చూపిస్తాను, ఆగండి.
అని చాలా మంచి పుస్తకం రాశాడు. మీరు ఎప్పుడైనా తెప్పించుకోండి, చదువుకోండి. వీడు కాదు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా కౌంటర్లు వేస్తాడు. ఇప్పుడు కాదు, ఆయన ఎప్పటో ఆయన లేండి. ఈయన దేనికి పనికిరాము ఈయన ముందు. మనం అంత గొప్పోడు కెన్నెత్ కిచెన్ కాదు, చాలా గొప్పోడే, నో డౌట్, దానిలో సందేహమే లేదు. నేను ఏకీభవించట్లేదు అంతే, ఎందుకని ఆయన గొప్పతనం ఏమీ పోదు. నా పర్స్పెక్టివ్, నా హృదయం నాకు ఇది చెప్తుందని, నా 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 యొక్క ఇంటెన్షన్స్ నాకున్నాయి, నా లాజిక్స్ నాకున్నాయి. దేవుడు ఒక్కొక్కరికి ఒక బుర్ర ఇచ్చాడు కదా, నా లాజిక్స్ నాకున్నాయి. ఇక్కడ మీరు రామశేష్ అనే పట్టణాన్ని ఆధారం చేసుకొని, అంటే వీళ్ళు రామశేష్ అనే పట్టణం కట్టిన తర్వాత ఎక్సోడస్ జరిగింది కాబట్టి ఇది 13వ శతాబ్దం అని వీళ్ళు నమ్ముతారు. హొఫ్మేర్ గారు కూడా ఇదే నమ్ముతారు, ఆల్బ్రైట్ గారు కూడా ఇదే నమ్ముతారు. రైట్, ఓకేనా? మీ అన్నోళ్ళు ఇద్దరు ఉంటారు. అయితే నేను అంటే మరి వీళ్ళకి తెలియదండి, మరి రామశేష్ అనే పట్ట ఇప్పుడు ఇక్కడ విధి విచిత్రం. ఇక్కడ కింగ్స్ లో 480 years మెన్షన్ చేశాడని కెనెత్ కిచెన్ గారికి తెలుసు. ఆయన దాన్ని ఏ పర్స్పెక్టివ్ చూసాడని చెప్పాను మీకు ఇందాక, 12 తరాలు అనే పర్స్పెక్టివ్ చూసాడని చెప్పాను. అదే విధంగా రామశేష్ అనే పట్టణాన్ని కట్టినట్టు హేసర్ గారికి తెలియదా, ఆర్సిస్ ప్రౌల్ గారికి తెలియదా, జానీ ఆదర్ గారికి తెలియదా, మిగతా డేవిడ్ బుసిక్ గారికి తెలియదా? వీళ్ళకి తెలుసు. కానీ వీళ్ళు దీన్ని ఎలా తీసుకుంటారంటే లెటరరీ అప్డేటింగ్ గా తీసుకుంటారు. అప్డేటింగ్ గా తీసుకుంటారు. లెటరరీ అప్డేటింగ్ అంటే మీకు చెప్పాను, గుర్తుందా మర్చిపోయారు? లెటరరీ అప్డేటింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం గారి కాలంలో లూజ్ అని పిలువబడింది, కానీ తర్వాత జనాలకు అర్థం కాదని దాన్ని ఎప్రూవ్ చేశారు. అర్థమైందా? అంతకుముందు పిలువబడినటువంటి పేర్లు ఇది కిరియతర్ బాగా పిలువబడింది, అదే క్షమించండి. తర్వాత వాళ్ళు ఏం చేశారు? హెర్బోన్ గా చేశారు. అలాగే లెటరరీ అప్డేట్ చేశారు. మనకి అబ్రహాం గారి దగ్గర మనం జెన్సిస్ లో జేయుడిపి థియరీ దగ్గర మనం ఇవన్నీ చాలా ధ్యానించాం. కిరియతర్బా, హెర్బోను, లూతు, తాను, బేతేలు, ఇవన్నీ కూడా మనం చూసాం. లెటరరీ అప్డేటింగ్ అంటారు. సో ఇక్కడ రామ్సేస్ అనేది ఇది కాపీ ఇస్తూ తర్వాత కాలంలో మరి బాబు అక్కడ వాళ్ళు ఏం పట్టణం కట్టారో అర్థం కాదు కాబట్టి ఆ ప్లేస్ లో తర్వాత రామ్సేస్ వచ్చింది కాబట్టి లెటరరీ అప్డేట్ చేశారు ఇక్కడ అని వాళ్ళు ఈ విధంగా ఈ వచనాన్ని ఇంటర్ప్రిటేట్ చేస్తారు. సో ఫైనల్ గా ఇదంతా కాదండి, నేను కింగ్స్ చాప్టర్ 1 కింగ్స్ 6 కి నేను చాలా బలంగా నమ్ముతాను. దీన్ని లిటరల్ గానే తీసుకుంటాను నేను ఇక్కడ, ఎందుకంటే నాకు ఇది లిటరల్ గా తీసుకుంటే ఎన్నో పాయింట్ నాకు ఆన్సర్ వస్తుంది. దీనిని లిటరల్ గా తీసుకుంటాను కనుక 446 years అప్పుడు ఎక్సోడస్ జరిగింది అని ప్రస్తుతానికి నేను చాలా బలంగా విశ్వసిస్తున్నాను. ఓకేనా? నా పర్స్పెక్టివ్ చెప్పా. ఓకే, మీరు కూడా నాతో డిఫర్ కావచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ మీకంటే ఏమన్నా రీసెర్చ్ మైండ్ ఉంటే, ఎందుకంటే యాజ్ ఆర్కియాలజిస్ట్ గా నాది ఆర్కియాలజీ ఫీల్డే కాబట్టి నాకు కొద్దిగా ఎక్కువగా మీకంటే ఎక్కువ సమాచారం నేను గణించగలను. నేనంటే కెన్నెత్ కిచెన్ గారు హిస్టోరియన్ కమ్ ఆర్కియాలజిస్ట్, ఆయన వీళ్ళు కూడా అంతే, నాది కూడా అదే ఫీల్డ్ కాబట్టి నాకు ఒక క్లారిటీతో నేను దీనికి వచ్చా. రైట్, ఓకేనా? ఇప్పుడు ఫైనల్ గా నేను ఇక్కడ 446 కి ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు ఈ 446 లో ఎక్సోడస్ జరిగితే గనక దీని నుంచి 430 years మళ్ళా మీరు ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే అబ్రహాం గారికి దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడో మీకు అర్థమైంది. ప్లస్ చేయండి. 1446 ప్లస్ 430 years, అది 1876. అంటే 876 లో అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేశాడు, నీ కుమారుని ఇస్తానండి. అర్థమైందా? 876 ఎక్కడ మీకు ఇందాక ఇదిగోండి, ఇదిగోండి ఇది ఇక్కడ మీకు, అందుకని ఇక్కడ రాశాను చూసారా? 876 లో అబ్రహాం గారికి దేవుడు ప్రత్యక్షమై నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పాడు చూసారా? స్కేల్ అక్కడి నుంచి పెట్టాడు. అక్కడి నుంచి పెట్టి ఆయన కనానులో నివసించటం కూడా దాటేసి, ఐగుప్తు బానిసత్వం కూడా దాటేసి ఎక్సోడస్ జరిగిన దగ్గర కనుక వస్తే అది 430 years అన్నమాట.
430 years. ఇది మనకి ఎక్సోడస్ చెప్తున్న డేటు, గలతీ చెప్తున్న డేట్. అంటే ఎక్సోడస్ లో మోషే గారు, గలతీలో పాల్ గారు స్కేల్ ఇక్కడి నుంచి పెట్టి కొలతేసి చెప్తున్నారు మీకు. ఓకేనా? కరెక్ట్ గా దేవుడు అబ్రాహాముకి ప్రత్యక్షమై 70వ ఏట ప్రత్యక్షం అవుతాడు కదా 12వ అధ్యాయం. అక్కడ నుండి ఎక్సోడస్ జరిగేంత వరకు 430 years. ఇది ఎక్సోడస్ చెప్పేటప్పుడు మోషే గారి ఉద్దేశం. అంతే తప్ప వీళ్ళు ఐగుప్తులోనే 430 ఏళ్ళు ఉన్నారనేది మోషే గారి ఉద్దేశం కాదు. అర్థమైందా? ఇక్కడ వాస్తవానికి మెజోరాటిక్ టెక్స్ట్ లో జరిగినటువంటి ఒక అపార్థం. వాస్తవానికి మోషే గారు ఇలా రాయలేదు. ఇజ్రాయిల్ ఐగుప్తులో నివసించిన కాలం ఇది ఒక ఎర్ర. మెజోరాటిక్ టెక్స్ట్ చేసినటువంటి ఒక ఎర్రర్. మోషే గారు కూడా అలా రాయల. ఇప్పుడు మనం నమ్ముతున్నాం, ఇప్పుడు మనం తర్జుమా చేయబడిన బైబిల్ అని కూడా మెజోరాటిక్ టెక్స్ట్ ఇది. కానీ మెజోరాటిక్ టెక్స్ట్ కంటే మునుపున్నటువంటి బైబిల్లో ఇలా ఉండదు మనకి. ఉదాహరణకి సెప్టువజెంట్ లో కానీ, సమరిటన్ పెంటాట్యూక్ లో కానీ మనకి ఇలా ఉండదు. మీకు కొన్ని ఎవిడెన్స్ చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది సెప్టువజెంట్. సెప్టువజెంట్ అంటే ఇప్పుడు మనం నమ్ముతున్న మెజోరాటిక్ టెక్స్ట్ క్రీస్తు శకం 7 నుంచి 9వ శతాబ్దం. అంటే దాదాపుగా ఇప్పుడు మనం ఏ బైబిల్ అయితే చదువుతున్నామో, అంటే దేన్ని బట్టి అయితే ఈ రోజు మన బైబిల్ తర్జుమా చేయబడ్డాయి, ఈరోజు తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఏదైనా సరే మెజోరాటిక్ టెక్స్ట్ ను బట్టి తర్జుమా చేయబడ్డాయి. ఈ మెజోరాటిక్ టెక్స్ట్ కంటే దాదాపుగా 1000 ఏళ్ల పూర్వం ఉన్నది సెప్టువజెంట్. క్రీస్తు పూర్వం 3. ఇదేమో క్రీస్తు శకం 7 అదొక 7 ప్లస్ ఇది 3 అంటే 10. అంటే దాదాపు 1000 సంవత్సరాలు. 1000 ఏళ్లకు పూర్వం ఉన్నటువంటి సెప్టువజెంట్ లో ఇలా ఉంది. ఎలా ఉంది? అండ్ సోజర్నింగ్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ వైల్ దే సోజర్నెడ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. ఇక్కడ చదవండి, ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ ల్యాండ్ ఆఫ్ కనాన్. అంటే కనానులోను అండ్ ఐగుప్తులోను వీళ్ళ నివసించిన కాలము 430 సంవత్సరాలని సెప్టువజెంట్ చెప్తుంది. సెప్టువజెంట్ లో కనాన్ ఉండిద్ది. ఇక్కడ నా దగ్గర సెప్టువజెంట్ ఉంది, కానీ ఇప్పుడు నేను ఇంట్లో లేను కదా, అందుకని మీకు చూపించాను. నా లైబ్రరీలో అయితే ఒరిజినల్ గ్రీక్ సెప్టువజెంట్ దాన్ని నేను టిక్ కూడా చేసి పెట్టాను. ఇద్దరు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు గుర్తు చేయండి, ఒకవేళ నేను అప్పుడు మీకు చెప్తా. ఓకేనా? సో కనాను అనేది కూడా ఉంది. ఓకే, ఇది కోడెక్స్ వాటికానస్. ఇది క్రీస్తు శకం 4. అంటే మెజోరాటిక్ టెక్స్ట్ కంటే ముందు ఉంది. అంటే ఇప్పుడు మనం ఏ బైబిల్ అయితే చదువుతున్నామో ఈ బైబిల్ కంటే ముందు ఉన్నటువంటి బైబిల్ కోడ్స్, బైబిల్ యొక్క టెక్స్ట్ అనమాట ఇవన్నీ. ఇది కోడెక్స్. ఇది వాటికానస్ కోడెక్స్ లో కూడా చాలా క్లియర్ గా ఇలా ఉంది. ఎలా ఉంది? ఇక్కడ ఉన్నట్టుగానే ఉంది. కనాను మరియు ఐగుప్తులు. దీనికి బలం చేకూర్చడానికి సమరిటన్ పెంటాట్యూక్ చెప్తున్నారు. ఇది క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం, ఇప్పటిది కాదు అసలు. క్రీస్తు పూర్వం 5లోది. అంటే నేను కొద్దిగా ఎందుకైనా మంచిది మీరు రాసుకున్నారు కాబట్టి క్రాస్ చెక్ చేస్తా. ఈ విషయాలన్నీ ఎప్పుడో చదివిన సంగతులు ఇవన్నీ. ఇంకొకసారి క్రాస్ చెక్ చేస్తా. సమరిటన్ పెంటాట్యూక్ ఇప్పుడు మీకు చెప్తుంది. సమరిటన్ పెంటాట్యూక్ అంటే సమరయుల బైబిల్. సమరయులు కూడా ఒక బైబిల్ రాసుకున్నారు. ఇశ్రాయేలీయుల బైబిల్ వేరు, అంటే అంతా ఒకే రకంగా ఉంటది. అక్కడక్కడ కొన్ని పంక్చువేషన్స్ తేడా ఉంటాయి. ఓకేనా? కాళ్ళని నొప్పులను ఓల్డెస్ట్ కాపీ పొద్దున కొంచెం నిమ్మకాయ తీసుకున్నా. ఆ నిమ్మకాయ ఆడబడదు ఇంటి బయట పాటలు పడే ఉంటుంది. అప్పుడు పడాయా ఎందుకంటే కొద్దిగా అథెంటిక్ డేట్ చెప్తా ఉన్నాను. ఓకేనా? ఇది సమరయులకి ఇశ్రాయేలీయులకి సన్బల్లటం దగ్గర తేడా వచ్చింది. వాళ్ళకంటూ వాళ్ళకి ఒక కాపీ వాళ్ళు రాసేసుకొని పెట్టుకున్నారు. ఎవరు? సమరయులు. వాళ్ళు రాసుకున్నటువంటి కాపీ మనకంటే పూర్వం ఉంది. అది ఇక్కడ విచిత్రం. ఓకే, సో మనకి ఇక్కడ మేబీ వేరే విషయంలో ఫస్ట్ ఫామ్ లో వచ్చినప్పటికి మాత్రం హస్మోనియన్ డైనాసిటీ అని కూడా చెప్తున్నారు. మేబీ 150 క్రీస్తు పూర్వం అని కూడా క్లారిటీగా చెప్తున్నారు ఇక్కడ. తెలుసుగా
ఇది అంటే హస్మోనియన్స్ పరిపాలించారు కదా, మక్కాబైట్స్ అంటారు. హస్మోనియన్స్ మక్కాబైట్స్ అంటారు, క్యాథలిక్ బైబిల్లో ఉంటది. ఓకేనా? సో మీకు ఇక్కడ సమరిటన్ పెంటట్యూక్ అని ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. ఇది చాలా పాతది. సెకండ్ అండ్ ఫస్ట్ సెంచరీ బీసీ వేసుకోండి. అకాడమిక్ స్కాలర్స్ అయితే సెకండ్ సెంచరీ బీసీ అని చెప్తున్నారు దీన్ని. సో మీరు దీన్ని సెకండ్ సెంచరీ బీసీ కింద కూడా వేసుకోవచ్చు, మనకు అందుబాటులో ఉన్నటువంటి కాపీ. సో క్రీస్తు పూర్వం 2 or 3 అంటే మనకున్న మెజోరాటివ్ టెక్స్ట్ కంటే కూడా 1000 పూర్వం. ఇది కూడా ఏకీభవిస్తుంది. ఇదిగోండి సమరిటన్ పెంటట్యూక్, సమరయుల బైబిల్. ఈ సమరిటన్ పెంటట్యూక్ లో కూడా ఎక్సోడస్ 12వ అధ్యాయము 40లో ఇలా ఉంది. ఏమనుంది ఇక్కడ చదువుతున్నారు మీరు, చదవండి. ఇక్కడ who dwelt in Canaan and Egypt was 430 years. అంటే సమరిటన్ పెంటట్యూక్ లో కూడా కనాన్ ఉంది, సెప్టువజింట్ లో కూడా కనాన్ ఉంది. కేవలం మెజోరాటిక్ టెక్స్ట్ లో మాత్రమే కనాన్ అనేది ఎగరగొట్టారు. ఎందుకు కనాన్ అనేది ఎగరగొట్టారు అంటే, ఎందుకు కనాన్ అనేది మన దగ్గర ఉన్న బైబిల్లో మిస్ అయిపోయిందంటే ఒక కారణం ఉంది. దీనికి కూడా ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే ఆ రోజుల్లో కనాన్ అనేది ఈజిప్ట్ అండర్లోనే ఉండేది. అర్థమైంది? ఇప్పుడు మీకు ఈజిప్ట్ మ్యాప్స్ వేసారు కదా, ఆ రోజుల్లో కనాన్ అనేది